నిత్యం పారాయణం చేసే విష్ణు సహస్రనామాన్ని ధర్మరాజుకి భీష్ముడే అంపశయ్య మీదే బోధించాడు. అప్పటినుంచే విష్ణు సహస్రనామ పారాయణం మొదలైంది. అంత అద్భుతమైన విషయాలెన్నో భీష్ముడు తన చివరి దశలో చెప్పారు. భీష్ముడికి ఆ కీర్తి దక్కాలని కృష్ణుడే చెప్పమన్నాడు. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు చెప్పే సమాధానాలన్నీ ఈ కలియుగంలో ప్రజలకు మార్గదర్శకాలవుతాయని కృష్ణుడు చెప్పాడు. యుద్ధంలో బంధువులను సంహరించినందుకు ధర్మరాజు కుమిలిపోతున్నాడు. అందువల్ల భీష్ముడు ముందుకు రాలేకపోయాడు. క్షత్రియులకు యుద్ధం ధర్మం. యుద్ధంలో తమను ఎదిరించిన తండ్రులను, తాతలను, బంధువులను, మిత్రులను, కుమారులను, మనుమలను, గురువులను ఎవరినైనా క్షత్రియుడు వధించటం ఆ కాలానికి ధర్మమేనని భీష్ముడు అన్నాడు. కనుక ధర్మరాజు చింతించాల్సిన అవసరం లేదన్నాడు. భీష్ముడి మాటలు విన్న ధర్మరాజు మనసు కుదుటపడింది. తన మనసులో ఉన్న ఎన్నో సందేహాలను భీష్ముడిని అడిగేందుకు ముందుకు వచ్చాడు. వినమ్రంగా అతని ముందు నిల్చున్నాడు. ఇక్కడి నుంచి ఎన్నో సందేహాలకు భీష్ముడు గొప్ప గొప్ప ఉదాహరణలతో సమాధానమిచ్చారు.